అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2004లో డాక్టర్ వైఎస్ స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మొదటిసారిగా ఉచిత విద్యుత్ అందివ్వడం జరిగింది రాష్ట్ర రైతాంగానికి. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్టుగానే తెలంగాణలో కూడా పూర్తిగా ఉచిత విద్యుత్ కరెంటును రైతులకు సాగుకు సరిపోయే విధంగా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. 24 గంటల కరెంట్ అందిస్తూనే 18 నుంచి 20 గంటల కరెంటు 3 ఫేజ్ ఉచిత విద్యుత్ను రైతాంగానికి అందిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నిన్న అసెంబ్లీ కాడ మీడియా పాయింట్లో మాట్లాడుతూ ఉచిత విద్యుత్ రావట్లేదు, రైతుల కరెంటే ఉండట్లేదు, ఈ బడ్జెట్ ట్రాష్, గ్యాస్ అని మాట్లాడుతున్నారు. యావత్ రైతాంగం ఏదైతే మీరు మాట్లాడే మాటలను కూడా పరిశీలన చేస్తున్నారు. రైతులందరూ ఆలోచిస్తున్నారు. కరెంటులో ఏ మాత్రం ఇబ్బందులు లేవు. గతంలో ఏ విధంగా అయితే కరెంట్ సరఫరా చేసిరో అదే విధంగా ఈ రాష్ట్ర రైతాంగానికి కరెంటు కూడా సరఫరా చేస్తున్నారు. అలాగే నీటిపారుదల రంగానికి కూడా 10,029 కోట్లు కేటాయించడం జరిగింది. మిగతా మన ఏదైతే ఈ మనం డ్రిప్ కానీ స్ప్రింక్లర్లు కానీ సబ్సిడీ మీద గ్యాస్ కానీ రైతులకు ఏదైతే మన ఎరువులు అలాగే విత్తనాలు సబ్సిడీ మీద ఇచ్చే విధంగా ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నిటికీ కూడా దాదాపు 3,366 కోట్ల రూపాయలను ఇతరత్ర పథకాలకు కేటాయించడం జరిగింది. హార్టికల్చర్కి సంబంధించి 730 కోట్లు కేటాయించినారు. గతంలో వారి మంత్రులు వాళ్ళకు సంబంధించిన కీలక శాఖల గత ప్రభుత్వంలో ఒక 2-3 మంత్రులు వాళ్ళ నియోజకవర్గాల్లో ఆయిల్ పామ్ తోటలను ప్రోత్సహించి పెద్ద ఎత్తున నిధులు వాళ్ళ నియోజకవర్గానికి తరలించకపోయే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించుకున్నారు. కానీ యావత్ తెలంగాణ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ రోజు వాళ్ళు బడ్జెట్ పెట్టలేదని కూడా ఆలోచన చేయాలి. సన్నాల సాగుకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి రైతు భరోసా కార్యక్రమంలో అలాగే రుణమాఫీ ద్వారా పంటలకు క్వింటాల్కి 500 రూపాయల వరికి బోనస్ ద్వారా కూడా ప్రభుత్వం రైతుకు బాసటగా నిలుస్తున్నది. కాబట్టి అందరూ ఏదైతే సన్న బియ్యాన్ని సన్న వరిని సాగు చేసి సన్న బియ్యాన్ని ప్రభుత్వానికి ఇస్తే ఆ ప్రభుత్వం ద్వారా వచ్చే బియ్యాన్ని ఈ రేషన్ బియ్యంగా పేద బడుగు బలహీన వర్గాలందరికీ కేవలం పండగలకే కాదు ప్రతినిత్యం ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు సన్న బియ్యం తినే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికి యావత్ రైతాంగం కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొద్ది మందికి ఈ విషయం తెలియక ఈ పంటకు దొడ్డు పంట వేసినప్పటికీ రాబోయే రోజులలో ఖచ్చితంగా సన్నాల సాగు వైపే యావత్ తెలంగాణ రైతాంగం మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ సన్నాల సాగులో కూడా రైతులకు ఏదైతే ఇబ్బందులు జరుగుతున్నాయో పురుగులతో కానీ ఏదైతే చీడపీడలతోటి సస్యరక్షణ లేకపోయి అటువంటి ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా కొత్త వరి వంగడాలు కూడా తీసుకురావడం జరుగుతున్నది. దానిలో భాగంగా రాబోయే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు రైతులకు ఏ విషయంలో కూడా ఆందోళన అభద్రతా భావం ఉండదని పూర్తి భరోసాతోటి ప్రభుత్వం మీ వెన్నంటే ఉంటుందని రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక అద్భుతమైన రైతుగా తీర్చిదిద్దేందుకు రైతులందరి ఆదాయం రెట్టింపు అయ్యేందుకు రైతులకు భరోసా కల్పిస్తూ ఈ బడ్జెట్ రూపకల్పన చేసింది. దానిలో భాగంగానే 26,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో రుణమాఫీ కేటాయించినారు. 15,075 కోట్ల రూపాయలను రైతు భరోసా కార్యక్రమానికి కేటాయించినారు. 1,200 కోట్లు ఏదైతే భూములు లేని నిరుపేద వ్యవసాయ కూలీలు ఉన్నారో ఉపాధి హామీ కూలీలు వారికి ఏడాదికి 12,000 రూపాయలు నెలకు 1,000 రూపాయల చొప్పున ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిరో వ్యవసాయ కూలీలకు వారందరికీ చెల్లించేందుకు 12,000 కోట్లు ఇందులో బడ్జెట్లో పెట్టడం జరిగింది. అలాగే రైతు బీమా కోసం 1,589 కోట్ల రూపాయలు రైతు బీమా కేటాయించడం జరిగింది. అలాగే గతంలో ఎన్నోసార్లు వడగళ్లతో నష్టపోయినరు, కరువుతో నష్టపోయినరు, అధిక వర్షాలతోటి వరి కోతలప్పుడు వడ్లు తడిసిపోయి మొలకలు వచ్చి అనేక సార్లు ప్రకృతి వైపరీత్యాలకు ఈ రాష్ట్ర రైతాంగం అల్లాడిపోతే అప్పుడున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు
రైతుల కోసం వరంగల్ జిల్లాకు సందర్శనకు వెళ్ళి కేవలం కంటి తుడుపు చర్యగా ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తానని ప్రగల్భాలు పలికి ఆయన పోయిన గ్రామం తప్ప పక్క గ్రామానికి కూడా ఇచ్చిన పాపాన ఓలే. ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వలేరు. అనేక సార్లు రైతులను మోసం చేసిండ్రు. కానీ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం, రైతు అనుకూల ప్రభుత్వం. కాబట్టి రైతులందరూ కలిసికట్టుగానే ఈ రాష్ట్ర ప్రజలందరితో పాటు రైతులు కూడా ఏకోన్ముఖంగా పనిచేసి ఈ రాష్ట్రంలో రైతు ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. దానిలో భాగంగానే రైతు నష్టపోతే ఇబ్బంది అవుతుందని రైతు పంటల బీమా సాగు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి పంటల బీమా సాగును ఈసారి పంటల బీమా అమలు కోసం 1,300 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించినారు తొలిసారిగా. అలాగే ఎన్నికల్లో హామీ ఇచ్చినారు, వడ్లు ధాన్యానికి 500 రూపాయలు ప్రతి క్వింటాల్కు బోనస్ ఇస్తామని. మొన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటన కూడా చేసినాము. ఈ రాష్ట్ర రైతాంగం 500 రూపాయల ప్రతి క్వింటాల్కు మేము బోనస్ ఇస్తామని, ఆ బోనస్ కూడా సన్న వడ్ల సాగుకి ఇస్తామని చెప్పడం జరిగింది. చాలా మంది ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు, ఏ వడ్లకైనా ఇవ్వాలి, దొడ్డు వడ్లకైనా ఇవ్వాలి, సన్న వడ్లకైనా ఇవ్వాలి. కానీ దీని వెనుక డబ్బులు తప్పించుకోవాలన్న ఆలోచన కాదు. ఈ రాష్ట్రంలో ఏదైతే రీసైక్లింగ్ పేరిట ఈ రోజు ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం, దొడ్డు బియ్యం ఇస్తున్నారో ఆ దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఎవరు కూడా ప్రజలు పేద బడుగు బలహీన వర్గాలకి అందించే ఈ రేషన్ బియ్యం దాదాపు ఈ రాష్ట్రంలో 10 నుంచి 15% కూడా తినడం లేదు. ఇది వాస్తవం. ఇవన్నీ రీసైక్లింగ్ అయ్యి మళ్ళా రైస్ మిల్లులకే చేరి మళ్ళీ గవర్నమెంట్కే వస్తున్నాయి. కాబట్టి రీసైక్లింగ్ పేరిట దోపిడీ జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్నాల సాగుకు ప్రోత్సాహాన్ని ఇచ్చి సన్నాల సాగుతో సన్న బియ్యమే రేషన్ బియ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు అందించి ఈ దొడ్డు బియ్యం రీసైక్లింగ్ను ఆపే విధంగా, దాని ద్వారా జరిగే దోపిడీని అరికట్టే విధంగా సన్న బియ్యాన్ని పేద బడుగు బలహీన వర్గాలకు అందిస్తే సంతోషపడతారనే ఆలోచనతోటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయానికి బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే అని ఈ సందర్భంగా రైతులందరూ కూడా తమ సంతోషాన్ని, హర్షాతి రేఖలను కూడా వ్యక్తం చేస్తున్నారు. మన ప్రాంతానికి సంబంధించి NDSL ఫ్యాక్టరీ ఏదైతున్నదో దాన్ని ఖచ్చితంగా పునరుద్ధరణ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి నిన్న బడ్జెట్లో మాట్లాడినందుకు ఇంకా ప్రతిపక్ష నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఎందుకు నిధులు కేటాయించలేరని మాట్లాడుతున్నాం. 10 సంవత్సరాలు మీరు మొట్టమొదటిసారిగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా చేసే పని ఈ NDSL ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా చేయకనే 10 సంవత్సరాలు కాలయాపన చేసిండ్రు. కానీ మా ప్రభుత్వం అలా కాదు. 7 నెలలే అయింది మేము అధికారంలోకి వచ్చి. కానీ ఈ 7 నెలల్లోనే దాని మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీకి సంబంధించి NDSL కార్మికులకు ఆ ఫ్యాక్టరీ ద్వారా ఏవైతే రుణాలు తీసుకున్నారో అవన్నిటిని కూడా మొత్తం లెక్కలు తీసుకొచ్చి 280 కోట్ల రూపాయలను వాటన్నిటిని చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ 3,366 కోట్లు ఇతర కార్యక్రమాలన్న చూడండి, అందులో NDSL ఫ్యాక్టరీ కూడా నిధులు కేటాయించే అవకాశం ఉన్నది. అనవసరంగా ఈ ప్రభుత్వం మీద బురదలే కార్యక్రమాన్ని మిగతా ఈ తెలంగాణలో ఉన్నటువంటి BRS BJP నాయకులు కానీ NDSL ఫ్యాక్టరీ విషయంలో మొసలు కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది, రైతుల కోసమే పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి తెలంగాణకు తమ బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఈ రాష్ట్ర BJP నాయకులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి BJP నాయకులు ఇంకా జబ్బలు జరుచుకుంటూ మేమేదో చేసినాం, సాధించినామని ఈ రాష్ట్ర బడ్జెట్ విషయంలో దిష్టి బొమ్మలు అలవెట్టడం కానీ, ఈ ప్రాంతంలో ఎటువంటి నిరసనలు తెలియజేసే నైతిక అర్హత కూడా వాళ్ళకు లేదని, ఈ రాష్ట్ర బడ్జెట్ గురించి మాట్లాడే నైతిక అర్హత BRS BJP నాయకులకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొక మాట, BRS నాయకులు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో MP ఎన్నికలలో, లోక్సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో TRS ను ఓడించారు కాబట్టి ఈ రాష్ట్రానికి నిధులు రావాలేమని చెప్తున్నారు. గతంలో మరి ఈ రాష్ట్రంలో ఉన్న 17 సీట్లలో
ఒక 6-7 సీట్లు తప్ప మిగిలిన మొత్తం మీరే ఉన్నారు అధికారంలో. మరి 17 సీట్లలో 10 ఎంపీలు మీరే ఉండి, అంటే ఓవైసీతో కలుపుకొని 10 మంది ఎంపీలు మీరే ఉన్నప్పటికీ మరి మీరు ఏం సాధించిండ్రు? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని సాధించిండ్రా? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని సాధించిండ్రా? మీరు ఈ ప్రాంతంలో ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఏమైనా పనిచేసిండ్రా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే గిరిజన యూనివర్సిటీని అది కూడా తీసుకురాలేకపోయిండ్రు. మీరు ఐటీఐఆర్ యూనివర్సిటీ ఏది కూడా తీసుకురాలేరు. అటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర బడ్జెట్ గురించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి కానీ అవాకులు చెవాకులు పేలితే ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, యావత్ తెలంగాణ రైతులు మిమ్మల్ని గ్రామాలలో తిరగనిచ్చే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.